అన్ని ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. గ్రూప్ 1లో, ఎస్ఐలో, కానిస్టేబుల్లో అన్ని ఏమంటారు విఆర్ఓలో అన్నిట్లో అడగడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. తప్పగా మార్క్ వచ్చే టాపిక్ కనుక మనం టాపిక్లో వెళ్ళిపోతే ఫస్ట్ కమిటీ ఏంటంటే అయ్యంగార్ల కమిటీ. ఈ కమిటీని 1937లో హైదరాబాద్ రాజ్యంలో రాజ్యాంగ సవరణల కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. మనం క్వశ్చన్ ఎలా అడుగుతారంటే రాజ్యాంగ సవరణల కొరకు ఏర్పడిన మొట్టమొదటి కమిటీ ఏంటి తెలంగాణలో అని అడుగుతాడు. అప్పుడు మనం అయ్యంగార్ల కమిటీ అని గుర్తించాల్సిన అవసరం ఉంది. తర్వాత ఏమని అడుగుతారంటే ఎవరు ఈ కమిటీని నియమించాడు, రాజ్యాంగ సంస్కరణల కొరకు ఎవరు కమిటీని నియమించారు అని అడిగితే అప్పుడు మనం నీడో నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ను గుర్తుంచుకోవాల్సి వచ్చింది. ఇది ఎందుకు ఏర్పాటు చేశారంటే ఉద్యోగుల స్థానికులకి కేటాయించాలి, ఉద్యోగాల నియామకాలకి ప్రత్యేక యంత్రాంగాన్ని రూపొందించాలి అని ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనం సెకండ్ కమిటీలోకి వెళ్ళిపోతే ఎంఎస్ బారూచా కమిటీ. ఇది 1939లో కౌలుదార పరిస్థితులు పరీక్షించడానికి ఈ కమిటీ ఏర్పడింది. అయితే ఇది అంత ఇంపార్టెంట్ కానీ ఇది మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్. ఇదంతా ఇంపార్టెంట్ కాదు కానీ ఈ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్. థర్డ్ కమిటీ ఏంటంటే ఎంఎస్కే తార్ కమిటీ. ఇది ప్రత్యేక భాషల కొరకు ఏర్పడిన మొట్టమొదటి కమిటీ అని చెప్పొచ్చు. దీనిని ఇయర్స్ గుర్తుంచుకోవాలి, దీంట్లో సభ్యులు గుర్తుంచుకోవాలి, దీన్ని ఎవరు ఏర్పాటు చేశారు గుర్తుంచుకోవాలి, దీని కొరకు ఏర్పాటు చేశారని గుర్తుంచుకోవాలి, దీని డేట్ గుర్తుంచుకోవాలి, ఇది ఎప్పుడు నివేదికని ఇచ్చింది అది కూడా గుర్తుంచుకోవాలి. ఈ కమిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. అయితే ఎస్కే తార్ కమిటీ ఇది 1948లో ఏర్పడింది. దీనిని ప్రధాని నెహ్రూ ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్కే తార్ నేతృత్వంలో భాషా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడానికి ఈ కమిటీని ఏర్పాటు చేశారు. 1948 జూన్ 17న ఈ కమిటీని నియమించారు. ఈ కమిటీలోని సభ్యులు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వీళ్ళ గురించి అడగడంతో పాటు వీరు ఇంతకుముందు ఏ పని చేశారు అని కూడా అడుగుతారు. ఇంతకుముందు ఏ పని చేశారు, ఏ పని చేసి ఈ సభ్యత్వం తీసుకున్నారని కూడా అడుగుతారు. అయితే దీంట్లో అధ్యక్షుడు ఎవరు? ఎస్కే తార్. ఈయన అలహాబాద్ హైకోర్టుకి రిటైర్ అయిన న్యాయమూర్తి. అయితే ఇందులో సభ్యులు పన్నాలాల్ ఏంటంటే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. తర్వాత జగత్ నారాయణ్ లాల్, ఈయన న్యాయవాది, రాజ్యాంగ సభ సభ్యుడు కూడా. ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది భాషా ప్రత్యేకతకు ఏర్పడిన మొట్టమొదటి కమిటీగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కమిటీలోకి వెళ్తే జేపీజే కమిటీ. ఈ కమిటీ ప్రధాని నెహ్రూ అధ్యక్షన ఏర్పడిన కమిటీ. తార్ కమిటీ నివేదికను పరీక్షించడానికి ఏర్పడిన కమిటీ. ఈ కమిటీలోని సభ్యులు ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, తర్వాత భోగరాజు పట్టాభి సీతారామయ్య. ఇది కూడా భాష రాష్ట్రాల ఏర్పాటుకై ఏర్పడిన కమిటీ. తర్వాత ఫోర్త్ కమిటీ ఏంటంటే పండిత్ సుందర్లాల్ కమిటీ 1949. ఇది జేఎన్ చౌదరి పాలన కాలంలో కమ్యూనిస్టులు ముస్లింలపై జరిగిన దాడి వలన కూడా కొన్ని నెలకొన్న పరిస్థితులను అర్థం చేయడానికి 1949లో పండిత్ సుందర్లాల్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇది తెలంగాణ రాష్ట్రం మన హైదరాబాదులో విలీనమైన తర్వాత జేఎన్ చౌదరి ముస్లింలను పైన చేసిన దానిపై ఏర్పడిన కమిటీ. తర్వాత సిక్స్త్ కమిటీ ఏంటంటే ఏడీ గోల్డ్వానా కమిటీ. ఇది 1950లో ఏర్పడింది. బురుగుల రామకృష్ణారావు హైదరాబాదులో ఆర్థిక స్థితిని మెరుగుపరచడం కోసం ఏడీ గోల్డ్వానా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత సెవెంత్ ఏర్పడిన కమిటీ ఏంటిదంటే పింగిలి జగన్మోహన్ రెడ్డి కమిటీ 1952. ఇది సిటీ కాలేజ్లో జరిగిన పోలీస్ కాల్పుల్లో నెలకొన్న పరిస్థితులను అర్థం చేయడానికి 1952 సెప్టెంబర్ 9న పింగిలి జగన్మోహన్ రెడ్డి నియమించారు. ఇది సిటీ కాలేజీలో జరిగిన పోలీస్ కాల్పులను ఎంతమంది చనిపోయారనే దాని మీద నివేదిక ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కమిటీ జస్టిస్ వాచు కమిటీ. 1953లో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుతో ఉత్పన్నమయ్యే ఆర్థిక పాలనా సమస్యలపై పరీక్షించి నివేదిక సమర్పించేందుకు జస్టిస్ వాంచు కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. మద్రాసును ఉమ్మడి రాజధానిగా 4 సంవత్సరాలు ఉంచాలని ఇది నివేదిక ఇచ్చింది. తర్వాత ఏర్పడిన ఇంపార్టెంట్ మోస్ట్ ప్రతి ఎగ్జామ్లో వచ్చే ఒక్క క్వశ్చన్ అయినా ఏ ఎగ్జామ్ అయినా ఒక్క క్వశ్చన్ వచ్చే ఇంపార్టెంట్ కమిటీ ఏంటిదంటే అది ఫజల్ అలీ కమిషన్. 1953లో ఏర్పడింది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ శాశ్వత ప్రతిపాదనకు ఏర్పాటు చేసింది. దీని
1953 డిసెంబర్ 29న కేంద్రం ఫజిల్ అలీ కమిటీని ఏర్పాటు చేసింది. దీనిలో చైర్మన్గా ఫజిల్ అలీ ఉండగా ఈయన అప్పుడు ఏంటిదంటే ఒరిస్సా గవర్నర్గా పనిచేసేవారు అంతకుముందు. తర్వాత దీంట్లో సభ్యులు ఎవరైనంటే హృదయనాథ్ కున్సురు, ఈయన ఏమో రాజ్యసభ సభ్యుడు, కౌన్సిల్ ఆఫ్ స్టేట్గా పనిచేసేవారు. ఇది అయిన తర్వాత ఏమంటే కవలం మాధవ్ పణికర్ ఉండేవారు. ఈయన ఈజిప్టులో భారత రాయబారిగా పనిచేశారు. ఇది నివేదిక ఎప్పుడు సమర్పించిందంటే 1955 సెప్టెంబర్ 30న దీని నివేదికను ఇచ్చింది. ఇందులో నివేదికలో ఏముంది అని కూడా అడుగుతారు, ఏమేమి చెప్పింది కూడా అడుగుతారు. ప్రతి ఒక్కటి మనం గుర్తుంచుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఫజల్ అలీ కమిషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అయిన కమిటీ. ఏ ఎగ్జామ్ అయినా, ఎస్ఐ అయినా, కానిస్టేబుల్ అయినా, గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా, గ్రూప్ 3 అయినా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కమిటీలోకి వెళ్తే తెలంగాణ ప్రాంతీయ కమిటీ. ఈ కమిటీ కూడా చాలా ఇంపార్టెంట్. తెలంగాణ ప్రాంతీయ కమిటీ 1958 పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా తెలంగాణ ప్రాంతీయ కమిటీని 1958లో ఏర్పాటు చేశారు. అయితే తెలంగాణ ప్రాంతీయ కమిటీకి మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరు, ఉపాధ్యక్షులు ఎవరు అని అడుగుతారు. దీనికి మొదటి అధ్యక్షుడు కె అచ్యుతారెడ్డి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయిన కమిటీగా చెప్పుకోవచ్చు. దీని గురించి అంటే చాలాసార్లు అడిగారు ఏ ఎగ్జామ్లోనైనా. అయితే దీంట్లో సభ్యులు ఎవరు, ఉపసభ్యులు ఎవరు, రెండవ అధ్యక్షుడు ఎవరు, మొదటి అధ్యక్షుడు ఎవరు, రెండవ ఉపాధ్యక్షుడు ఎవరు, లాస్ట్ ఎవరు, ఎన్నిసార్లు దీనికి ఎంతమంది అధ్యక్షులు ఉన్నారు అని కూడా అడుగుతారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ కమిటీ కూడా చెప్పుకోవచ్చు. ఇందులో నేను చెప్పే ప్రతి కమిటీ కూడా మోస్ట్ ఇంపార్టెంటే. ఇంపార్టెంట్ లేదు అనే కమిటీని నేను చెప్పేస్తాను, కానీ అన్ని ఇంపార్టెంటే. తర్వాత వచ్చిన కమిటీ ఏంటంటే కుమార్ లలిత్ కమిటీ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కుమార్ లలిత్ కమిటీ 1968 కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం ముల్కి నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఆంధ్ర ఉద్యోగుల వివరాలను తెలుసుకోవడానికి తెలంగాణ మిగులు నిధులపైన ఏర్పాటు చేయబడిన కమిటీ లలిత్ కమిటీ. ఇది 1969 జనవరి 23న నియమించబడింది. తెలంగాణ మిగులు నిధులపై ఏర్పాటు చేసిన మొట్టమొదటి కమిటీ ఏదని అడుగుతారో అప్పుడు మనం కుమార్ లలిత్ కమిటీ అని చెప్పాలి. ఎప్పుడు ఏర్పాటు చేశారో అని అడుగుతారు. 1969లో ఏర్పాటు చేశారో అని చెప్పాలి. నెక్స్ట్ ఏంటిదంటే జస్టిస్ వశిష్ఠ భార్గవ్ కమిటీ. ఇది 1969లో ఏర్పడింది. ఇది కూడా తెలంగాణ మిగులు నిధులను లెక్కించడానికి ఏర్పడిన కమిటీ. ఈ కమిటీని 1969 ఏప్రిల్ 22న నియమించారు. ఇందులోని సభ్యులు మోస్ట్ ఇంపార్టెంట్. సభ్యులు ఎవరంటే జస్టిస్ వశిష్ఠ భార్గవ్, తర్వాత ఎంవి మధుర్, తర్వాత హరిభూషణ్ బార్, తర్వాత టిఎం కృష్ణస్వామి. వీళ్ళు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. నెక్స్ట్ కమిటీ ఏంటంటే వాంచు కమిటీ. 1969లో ఏర్పడింది. 1969లో ముల్కి నిబంధనలను కొనసాగించడానికి రాజ్యాంగ సవరణ విషయంలో సూచనలకు వాంచు కమిటీని ఏర్పాటు చేశారు. ముల్కి నిబంధనలకు సంబంధించిన వాటిపై ఏర్పాటు చేయబడిన కమిటీ ఏంటంటే వాంచు కమిటీ. ఇందులో సభ్యులు ఎవరు అని కూడా అడుగుతారు. ఇందులో సభ్యులు అధ్యక్షుడేమో వాంచు. దీనిలో సభ్యులు ఎవరైనా సెతల్వాడ్ మాజీ అటార్నీ జనరల్, తర్వాత నిరెండే అటార్నీ. ఈయన కూడా అటార్నీ జనరల్గా పనిచేసేవారు. దీని నివేదికలో ఏముందంటే తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక ముల్కి నిబంధనలు అమలు చేయాలంటే రాజ్యాంగంలోని 16వ అధికారం